నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేదా బిజినెస్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఉద్యోగస్తులే. అవును. చిన్నది ఆఫీస్ బాయ్ అయినా సరే, సీఈఓ, చైర్మన్ అయినా సరే ఉద్యోగరీత్యానే నడుస్తుంటుంది. కానీ చాలామందికి ఉద్యోగ సమస్యలు అనేది చాలా ఉంటాయి. ప్రమోషన్ రాకనో, లేకుంటే ఉన్న పరంగా ఏదైనా ఇష్యూస్ రావడము. ఉద్యోగపరంగా అయితే చాలామంది కొంతమంది 10 సంవత్సరాల నుంచి చేస్తారు. దాంట్లో పై స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఉండదు. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మళ్ళీ అదే చైర్‌లో, అదే పొజిషన్‌లో ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి లలితాదేవి నామాల్లో ఏదైనా నామం చేసుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందా? వీటికి ఏమైనా రెమెడీస్ చేసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉందా? లలితా సహస్రనామాల్లో చాలా ఉన్నాయండి. అందులో 2 నామాలు నేను రెగ్యులర్‌గా చెప్తుంటాను. అవి చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావడం. అసలు వాళ్ళకి జాతక చక్రంలో చూస్తే ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేకపోయినా కూడా నామం యొక్క బలం వల్ల రావడం నేను చూశాను. అది అమ్మవారి అనుగ్రహం. అయితే మొట్టమొదటిగా మనకి జ్యోతిష్శాస్త్రరీత్యా అసలు ఉద్యోగం ఎందుకు సరిగ్గా స్థిరపడరు? ఇక్కడ ఒకటి వాళ్ళకి ధనయోగాలు లేకపోవడము, లేదా ఉద్యోగం చేస్తుంటారు కానీ 10, 15 నుంచి అదే ఉద్యోగంలో ఉంటారు. నేను చాలామందిని చూశాను. 10 ఏళ్ల క్రితం 12,000 జీతం అంటే అదే 12,000 జీతం సంవత్సరం ఉంటుంది. ఇంకా ఇప్పుడు 12,000 జీతం ఏంటి, చాలా తక్కువ కదా మరి అంటే, ఏమో సార్ మా సార్ పెంచట్లేదు, వేరే దగ్గర నాకు దొరకట్లేదు అంటారు. కారణం ఏమిటంటే వాళ్ళకి దశమ స్థానం వీక్గా ఉంటుంది. శని బలంగా ఉండడు, శని వీక్గా ఉంటాడు. శని ఉద్యోగానికి కారకుడు. చాలామంది ఏంటంటే అమ్మో శని అంటే భయపడుతుంటారు, కానీ మనకు ఉద్యోగం రావాలన్న, ఆయుష్ ఉండాలన్న శని కారకుడు. తెలియక ఆయన దూషించడం చేస్తూ ఉంటే అతని శాపం తగులుతూ ఉంటుంది. చాలామంది అంటుంటారు చూసారా, ఏమండి వీడి శనిలా తగులుకున్నాడు, పెద్ద శని అంటుంటాం. అదేంటంటే మనం ఆ సమయానికి ఏదో అలా అంటాం, కానీ మనం ఒక నెగటివ్ కోణంలో అనడం అనేది దేవత, వీళ్ళందరూ దేవతలు, శనిదేవుడు, ఇంద్రుడు, శని, శివుడు, వీళ్ళందరూ ఉంటారు కదా, శుక్రాచార్యులు, నవగ్రహాలు, బృహస్పతి, వీళ్ళందరూ దేవతా స్వరూపాలండి వీళ్ళందరూ కూడా. మనం దేవతా స్వరూపాన్ని నెగటివ్ కోణంలో మనం ఎలా ఎక్కిరిస్తున్నాం అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కర్మప్రదాత అంతా ఆయన. అలాగా శని యొక్క బలం తక్కువగా ఉన్నా ఆయుష్ తగ్గుతుంది, వర్క్ ఉండదు. శని బలం తక్కువగా ఉంటాయి, మోకాలు నొప్పులు వస్తుంటాయి, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి దశమస్థానం పాడైనా, ధనస్థానం సరిగ్గా లేకపోయినా దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అంటే దీనికి ముఖ్యంగా నువ్వులు దానంగా ఇవ్వడము, మన శివాలయంలో నూనెని శనివారం నాడు దానంగా ఇవ్వడం ద్వారా దశమాధిపతి ఎవరో, లేకపోతే ఏ గ్రహం ద్వారా దశమం పాడైందో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇక రెండవది, వాస్తులో దక్షిణ భాగం అంటే సౌత్ వైపు, సౌత్ సెంటర్లో బాత్రూమ్స్, లెట్రిన్స్ ఉండకూడదు, వాటర్ అది ఉండకూడదు. ఉంటే వీళ్ళకి దక్షిణానికి కుజుడు అధిపతి కాబట్టి, శని క్షేత్రాల్లో కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి అక్కడ ఉండే దోషం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా రాకుండా ఉంటుంటాయి. ఓకే. ఒకసారి ఇట్లాగే నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మంచి టాలెంటెడ్, అందరికీ ప్రమోషన్స్ ఉన్నాయి, నాకు రావట్లేదు అన్నాడు. తెలిసి దక్షిణంలో బాత్రూమ్. నేనన్నా ఫస్ట్ అది దానికి ఒక చిన్న పట్టీలాగా వేసుకుంటే సెట్ అయిపోతుంది. మనం వాస్తు అంటే కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఆ చిన్న బ్రాస్ పట్టీ వేసి చూపించా, అంటే వాళ్ళని వేసుకోమన్నా వాళ్ళు వేసుకున్నారు. అది ప్లాన్ గీసి చూస్తే అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఆయనకి అభివృద్ధి వచ్చింది. అంటే ఏమిటంటే ఇక్కడ మనం చాలా చిన్నవే ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడండి, వాడిని కత్తితో పొడవరు ఎవరు కూడా. హార్ట్లో చిన్న బ్లాక్ అవుతుంది అంతే, ఆ బ్లాక్ మనిషిని చంపేస్తుంది. అవును. అదేమిటండి ఇంత చిన్న బ్లాక్ మనిషి ఎలా చచ్చిపోతాడు? బ్రెయిన్లో చిన్న క్లాట్ వస్తుంది, కాలు చేయి పడిపోతుంది. అంత చిన్న క్లాట్ కాలు చేయి పని చేయకుండా చేస్తుందా అంటే చేస్తుంది. అట్లాగే ఒక దిశలో ఉండకూడని వస్తువు ఒకటి ఉంటే ఆ ఇంటిలో ఉండే వాళ్ళ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. 100%. అలా ఈ దక్షిణ భాగం పాడైతే మనిషికి ఉద్యోగంలో ఉండేటువంటి ఎదుగుదల ఆగిపోతుంది. ఇక్కడ 2 రకాలు, ఉద్యోగం లేకపోవడము, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం. ఉద్యోగమే లేదు అంటే దశమం పాడైంది, ఉద్యోగంలో ఎదుగుదల లేదంటే లాభం కూడా పాడైంది. అంటే రావాల్సిన గెయిన్స్ వాళ్ళకి రావట్లేదు. ఇలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. ఒకటి, మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. దీని ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఈ నామం అయితే 2 నామం నేను చెప్పాను కదా, ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, తగ్గిస్తుంది. దీనికి ఒక
యథార్థంగా జరిగిన ఒక విషయం చెప్తా. మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉందండి. మా ఇంటి నుంచి ఒక 3 ఇల్లులు దాటిన తర్వాత మీరు చూసే ఉంటారు మా ఇంటికి వచ్చినప్పుడు. ఆ శివాలయంలో ఒక గవర్నమెంట్ రిటైర్ అయిపోయిన ఒక పెద్దాయన, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన రోజు శివుడికి అభిషేకం చేసుకొని వెళ్ళడం ఆయనకు బాగా అలవాటు, రోజు వెళ్ళడం. ఒకరోజు ఇలాగే నేను గుడికెళ్ళా పొద్దున్నే. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్ళడం మిస్ అవుతుంటా. ఇంట్లో నిత్యపు దేవతారాధన అయితే రోజు చేసుకుంటాను, కానీ గుడికి వెళ్ళడం అనేది మాత్రం కొంచెం సమ్‌టైమ్స్ రెగ్యులర్‌గా వెళ్ళడం, సమ్‌టైమ్స్ పర్వదినాలు వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకుండే స్కెడ్యూల్స్ వల్ల. అలాగా వెళ్ళినప్పుడు ఆయన కనబడి చెప్పాడు నాకు, "ఏవండీ మీరు యూట్యూబ్‌లో చెప్పారు కదా, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, అది మోకాళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది అన్నారు కదా." నేను 7 సంవత్సరాల నుంచి, దాదాపు 7, 8 చెప్పాడు ఆయన. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నా, అది మంత్రం చేసుకుంటే తగ్గిందన్నాడు. ఎందుకు ఆ మంత్రం దానికెందుకు పనిచేస్తుంది? నేను కెరియర్‌కి కూడా ఎందుకు చెప్పాను ఆ మంత్రం అంటే, దాని అర్థం ఏమిటి అంటే, ఓం అనేది మనం జోడించాం. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క మోకాలు చెప్పులు ఎలా ఉన్నాయంటే, ఒక మాణిక్యముతో కూడిన మకుటముల్లా ఉన్నాయట. ఓకే. అంటే కిరీటాల్లా ఉన్నాయట. ఒక మాణిక్యాలతో కూడినటువంటి కిరీటాల్లా ఉన్నాయని లలితా సహస్రనామాలు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. సహజంగా జ్యోతిష్శాస్త్రంలో దశమ స్థానానికి మోకాళ్ళ స్థానం చెప్తారు. దశమం అంటే వృత్తి. ఈ మోకాళ్ళకి అమ్మవారి మోకాళ్ళకి, పాదాలకు సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన నామాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మన దశమం బాగుపడుతుంది. అలాగే అమ్మవారి ఆ నామాన్ని చేస్తుంటే వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటే తగ్గుతాయి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఆయన ప్రాక్టికల్గా ఆయన చూసి చూపించి నాకు భలే తగ్గింది సార్ అని చెప్పాడు. దాని తర్వాత చాలామంది చెప్పారు అనుకోండి ఆ విషయం. బట్ అది ఉద్యోగ అవకాశాలు లేకపోయినా, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంలో అవమానాలు పడుతున్నాం అనుకున్నా, ఉద్యోగంలో గుర్తించట్లేదు, కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తుంటే అసలు గుర్తింపు ఉండదు అక్కడ. ఏదో వస్తుంటారు, చేస్తుంటారు, నడుస్తుంటుంది, కానీ వాళ్ళకి అనేది ఒక స్పెసిఫిక్గా వీళ్ళు ఇది అనేటువంటి గుర్తింపు ఉండదు. అలా లేకపోయినా సరే ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇదేదో 11 సార్లు 21 సార్లు చేస్తే కాదు, మినిమం 40 to 45 మినిట్స్, 1 అవర్ చేస్తే ఇంకా మంచిది. ఇంకా మంచిది. రోజు చేయాలి. ఏదో 2 రోజులు చేసి మానేసి మళ్ళీ వారానికి ఎప్పుడో గుర్తుకొచ్చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.